హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం 5వ తరగతి పరిసరాల విజ్ఞానానికి సంబంధించి పౌష్టికాహారం అనేటటువంటి పాఠం గురించి చూద్దామండి. లెసన్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్లో వచ్చేటటువంటి వీడియోస్ అన్నీ కూడా ఎడ్యుకేషను, అవేర్నెస్, ఎంటర్టైన్మెంట్కి సంబంధించినవి ఉంటాయి. ఎడ్యుకేషన్లో కూడా 1 నుంచి 5 తరగతి పిల్లలకి పరిసరాల విజ్ఞానం, అదేవిధంగా 6 నుంచి 10 తరగతి వాళ్ళకి ప్రత్యేకించి ఫిజిక్స్, సోషల్, కెమిస్ట్రీ, కొన్ని మ్యాథ్స్కి సంబంధించినటువంటి ఉపయోగకరమైన వీడియోలు మాత్రమే ఉంటాయి కాబట్టి ఎలాంటి అనవసరమైన వీడియోలు ఉండవు. అదేవిధంగా అవేర్నెస్, ఎంటర్టైన్మెంట్లో భాగంగా న్యూస్ మరియు పాత చందమామ కథల పుస్తకాల నుంచి మంచి కథలు కూడా ఈ ఛానల్లో ఉంటాయి అన్నమాట. కాబట్టి ఈ యొక్క వీడియోస్ని మీరు ఉపయోగపడేటటువంటివి కాబట్టి వీటిని లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. అన్నింటికీ ముందు ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆ బెల్ బటన్ని టచ్ చేయండి. అప్పుడు ఈ ఛానల్లో అప్డేట్ అయ్యే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అన్నమాట. సరే, ముందుగా పాఠంలోకి వెళ్దాం. 5వ తరగతి పరిసరాల విజ్ఞానం పౌష్టికాహారం అనేటటువంటి పాఠం. ఆహారం మనం జీవించడానికి ప్రతిరోజు కూడా ఆహారం తీసుకుంటాం. వేరు వేరు ప్రాంతాల్లో నివసించే వాళ్ళు వాళ్ళకి అక్కడ దొరికేటటువంటి పదార్థాలని ఆహారంగా తీసుకుంటారు. అయితే మనం తీసుకునేటటువంటి ఆహారంలో ప్రధానంగా ఏమేమి ఉంటాయి, ఇవి మనకు ఎందుకు ఉపయోగపడడానికి మనం తీసుకుంటాం? ప్రధానంగా చూసినట్లయితే మనం తీసుకునే ఆహారం మనం దేనికి ఉపయోగపడాలంటే మనం పనులు చేసుకోవడానికి అవసరమైనటువంటి శక్తినిచ్చేది అయి ఉండాలి. మన శరీరం యొక్క పెరుగుదలకు, శరీర నిర్మాణానికి తోడ్పడేదై ఉండాలి. ఇంకా మన శరీరానికి అవసరమైన ఆరోగ్యాన్ని అందించేదై ఉండాలి. అంటే మనం ఆహారం తీసుకోవడంలో ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే ఈ 3 రకాలైనటువంటి అవసరాలు తీర్చుకోవడానికి, శక్తిని పొందడానికి, శరీర నిర్మాణాన్ని పెంచుకోవడానికి, అదేవిధంగా శారీరక ఆరోగ్యం కూడా బాగుండేలాగా తోడ్పడడానికి, ఈ 3 అందించేటటువంటి ఈ 3 అవసరాలకి ఉపయోగపడేటటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకుంటాం అన్నమాట. ఏంటి ఈ 3టికి ఉపయోగపడేటటువంటి ఒక్కొక్కటి చూద్దాం. ముందుగా శక్తినిచ్చేటటువంటి ఏంటో చూద్దాం. మనకు శక్తినిచ్చేటటువంటి ఆహార పదార్థాలు ఏంటంటే కార్బోహైడ్రేట్స్. వీటిని మన సాధారణ పరిభాషలో పిండి పదార్థాలు అంటాం. ఈ పిండి పదార్థాలు ఎక్కువగా తింటే మనకి శక్తి ఎక్కువగా వస్తుంది అన్నమాట. ఈ శక్తి వస్తే మనం అన్ని రకాల పనులు చేసుకుంటాం. ప్రతిరోజు కూడా మనం చదువుకోవడం, ఆడుకోవడం, రకరకాల కూలి పనులన్నీ చేసుకోవడానికి మనకు శక్తి అవసరం. మరి ఏంటి, ఏ పదార్థాలు తింటే ఈ కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు అనేవి మనకు లభిస్తాయి అంటే చిరుధాన్యాలు తింటే వస్తాయి. అంటే జొన్నలు, సజ్జలు, రాగులు, ఇంకా రకరకాల దుంపలు, ఇంకా అన్నింటికి ముఖ్యంగా బియ్యం, అన్నం, వరి. మనం ఎక్కువగా అన్నం తింటాం ప్రతిరోజు కూడా. కారణం దాని నుంచి మనకు అవసరమైన శక్తి వస్తుంది. ఒక్కరోజు కనుక మనం అన్నం తినపోతే నీరసంగా ఉండిపోతాం. కారణం మనకు శక్తి రాదు. అదేవిధంగా కొన్ని ప్రాంతాల్లో శక్తి కోసం జొన్నలతో చేసినటువంటి రొట్టెలు, కొన్ని ప్రాంతాల్లో అయితే గోధుమలతో చేసిన రొట్టెలు తీసుకుంటారు. ఇవన్నీ కూడా కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్నటువంటి పదార్థాలు అన్నమాట. ఈ కార్బోహైడ్రేట్స్ ఉంటేనే, అంటే ఈ పిండి పదార్థాలు తింటేనే మనకు శక్తి అనేది వస్తుంది, మనం పనులు అనేది చేసుకోగలుగుతాం. ఈ చిరుధాన్యాల్లోనే కాదు, రకరకాలైనటువంటి దుంపల్లో కూడా ఈ కార్బోహైడ్రేట్స్ అనేవి ఉంటాయి. బంగాళదుంప, చిలగడదుంప, ఇట్లాంటి వాటిలో కూడా, ఆపిల్స్ వాటిలో. ఇకపోతే మనకు శక్తినిచ్చే పదార్థాల్లోనే పిండి పదార్థాలతో పాటు కొవ్వు పదార్థాలు కూడా శక్తినిచ్చేవిగా చూడవచ్చు. కాకపోతే ఈ కొవ్వు పదార్థాలు మనం చాలా తక్కువ మొత్తంలో తీసుకోవాలి, లేకపోతే ఆరోగ్యానికి హానికరం అవుతుంది. మనం తీసుకునే కొవ్వు పదార్థాలు ఏంటంటే నూనెలు, వెన్న, నెయ్యి ఇలాంటివి. సాధారణంగా కూరల్లో నూనెలు వేసుకుంటాం, వేరుశనగ నూనె లేకపోతే సన్ఫ్లవర్ ఆయిల్ ఇలాంటివి. ఇవి కొవ్వు పదార్థాలు, శక్తినిచ్చేటటువంటివి. ఇంకా మనం వాడేటటువంటి వెన్న, అదేవిధంగా నెయ్యి
కూరలు వేసుకున్నట్టు నెయ్యి ఇవి మనం చాలా తక్కువ మొత్తంలో తీసుకుంటాం. ఎక్కువ మొత్తంలో తీసుకుంటే ఈ కొవ్వు పదార్థాలు మన గుండె జబ్బులు రావడానికి అవకాశం ఉందన్నమాట. అందుకే చాలా తక్కువ మొత్తంలో తీసుకుంటాం. ఈ కొవ్వు పదార్థాలు కూడా శక్తినిచ్చే పదార్థాలకు ఉదాహరణగానే చెప్పుకోవచ్చు. ఇక రెండవది శరీర నిర్మాణానికి తోడ్పడేటటువంటి పదార్థాలు. వీటిని ప్రోటీన్స్ అంటాం. సాధారణ పరిభాషలో వీటిని మాంసకృత్తులు అని పిలుస్తాం. మాంసకృత్తులు అనగానే ఇదేదో మాంసం అని చెప్పేసి భావించదు. ఎందుకంటే ప్రోటీన్స్ అనేటువంటి మన శరీర నిర్మాణానికి తోడ్పడేటటువంటివి. ఇవి కేవలం మాంసం ఉంటాయి. మాంసము, చికెను, చేపలు, గుడ్లలో ఉంటాయి. మరి అవి తినని వాళ్ళకి శరీర నిర్మాణం జరుగుద్ది. అవి అలాంటి వాళ్ళకి అంటే మాంసం, చికెన్ తిన్న వాళ్ళకి ఈ శరీర నిర్మాణానికి తోడ్పడేటటువంటి ప్రోటీన్స్ వేటి నుంచి లభిస్తాయి అంటే కందులు, కందిపప్పు, పెసరు, మినుములు ఇలాంటి పప్పు ధాన్యాలు అంటాం వీటిని. ఈ పప్పు ధాన్యాల్లో ఎక్కువగా ప్రోటీన్స్ లభిస్తాయి, అంటే మాంసకృతులు లభిస్తాయి. ఇవి శరీర నిర్మాణానికి తోడ్పడతాయి అన్నమాట. పిల్లలు 18 సంవత్సరాల వయసు వచ్చే కొద్ది ఎదుగుతూ ఉంటారు. శరీరం బరువు మరియు హైట్ పెరుగుతారు. ఆ బరువు హైట్ పెరగాలంటే శరీర నిర్మాణం బాగా జరగాలి. అలా జరగాలంటే మనం ఈ యొక్క పప్పు ధాన్యాలని, మాంసకృతులు ఎక్కువగా ఉండేటువంటి గుడ్లు, చికెను, మటను, ముఖ్యంగా చేపలు ఆరోగ్యానికి బాగా ఉపయోగకరమైనటువంటి శరీర నిర్మాణానికి బాగా దోహదపడతాయి అన్నమాట. ఇలాంటివి ఎక్కువగా తీసుకోవాలి. అర్థమవుతుందా? పప్పు ధాన్యాల్లో మాంసకృతులు ఉంటాయి. మొదట చెప్పుకుందేమో చిరుధాన్యాలు, అందులో ఉండేది కార్బోహైడ్రేట్స్ అయితే, ఇవేమో పప్పు ధాన్యాలు, వీటిలో ఉండేదేమో ప్రోటీన్స్ బాగా ఉండేటువంటి పదార్థాలు ఇవన్నీ కూడా. గుడ్లు, మొలకెత్తినటువంటి విత్తనాలను కొన్ని నానబెట్టుకొని పెసలు లాంటివి మొలకలు వచ్చిన తర్వాత తిన్నాం అనుకోండి, వాటిలో ప్రోటీన్స్ బాగా ఉంటాయి, శరీర నిర్మాణానికి తోడ్పడతాయి. అదేవిధంగా గుడ్లు, పాలు ఇలాంటి వాటిలో కూడా ప్రోటీన్స్ బాగుంటాయి. శరీరం బాగా ఎదుగుదల బాగా ఉండాలంటే గుడ్లు తీసుకోవాలి ఖచ్చితంగా. అందుకే ప్రతిరోజు కూడా ఒక గుడ్డు తినాలి. వీలైతే ప్రతిరోజు ఒక గ్లాస్ పాలు కూడా మనకి ప్రోటీన్స్ బాగా ఉన్నటువంటి పదార్థాలు అన్నమాట. పాలలో ప్రత్యేకత ఏంటో తెలుసా? ఈ ప్రోటీన్స్ ఒక్కటే కాదు, పాలని మనం సంపూర్ణ ఆహారం అంటాం. కారణం ఏంటంటే ఇందులో అన్ని రకాల ఆహార పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి అన్నమాట. మనం ఒకరోజు అన్నం తినకపోయినా ఒక గ్లాస్ పాలు తాగితే చాలు, ఈ 3 రకాలైనటువంటి పోషక పదార్థాలు కూడా మనకు అందుతాయి. అందుకనే పాలని సంపూర్ణ ఆహారం అంటాం. ఇది రెండో రకమైనటువంటి శరీర నిర్మాణానికి ఉపయోగపడే ప్రోటీన్స్ గురించి. ఇకపోతే మూడో రకమైనటువంటి శరీర ఆరోగ్యానికి ఉపయోగపడేటటువంటి పోషక పదార్థాలు ఏంటో చూద్దాం. వీటిని విటమిన్లు, ఖనిజ లవణాలు అంటాం. ఈ విటమిన్లు, ఖనిజ లవణాలు అనేవి మన ఆరోగ్యానికి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. రోగాలు రాకుండా ఎదుర్కొంటాయి, మన శరీరాన్ని కాపాడుతుంటాయి. ఇందులో ప్రధానంగా విటమిన్లు అంటే ఏ, బి, సి, డి, ఈ, కే అనేటువంటి విటమిన్లు ఉంటాయి. ఈ విటమిన్లు మనకి ఎక్కువగా ఎక్కడి నుంచి వస్తాయి అంటే ఫ్రూట్స్ నుంచి, పండ్లు, కూరగాయలు, వీటి నుంచి మనకి ఎక్కువగా విటమిన్స్ అనేటువంటివి లభిస్తాయి. అందుకే మనం ఎక్కువగా పండ్లు తినాలి, కూరగాయలు తినాలి. ఇంకా క్యారెట్ అని, ఆకుకూరలని ఇవి తింటే మనకి విటమిన్స్ ఎక్కువగా లభిస్తాయి. అదేవిధంగా విటమిన్లతో పాటు ఖనిజ లవణాలు కూడా చూసాం. ఖనిజ లవణాలు అంటే ఏంటంటే ఎక్కువగా ఐరన్, కాల్షియము ఇలాంటివి అన్నమాట. ఐరన్ అంటే ఇనుము. మనం ఇనుము కూడా తింటాం, కావాలి మన శరీరానికి ఇనుము కూడా. ఎలాగో తెలుసా? ఆకుకూరల్లో గోంగూర తింటే మనకి ఐరన్ బాగా ఎక్కువగా వస్తుంది, పాలకూర ఇలాంటివి. అదేవిధంగా పాలు, గుడ్లు ఇవి తీసుకుంటే కాల్షియం వస్తుంది. అవి మన ఎముకలకు బలంగా ఉండడానికి తోడ్పడతాయి. ఇక విటమిన్లు ఏమో మన కంటి చూపు మెరుగుపడడానికి, శరీరం ఆరోగ్యంగా ఉండడానికి, చర్మ సంబంధమైన వ్యాధులు రాకుండా ఉండడానికి, ఇలాంటి అనేక వాటి కోసం మనకి విటమిన్లు అవసరం అవుతాయి అన్నమాట. చూడండి, ఇది క్యారెట్లు ఎక్కువగా తింటే విటమిన్ ఏ,
అదేవిధంగా పుల్లటి పండ్లు, నిమ్మ, ద్రాక్ష, బత్తాయి ఇలాంటి వాటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. ఈ విటమిన్స్ ఉండేటటువంటి పదార్థాలు మనం ప్రతిరోజు కూడా మన ఆహారంలో ఉండేలాగా చూసుకోవాలన్నమాట. ఆకుకూరలు ప్రధానంగా బాగా తీసుకోవాలి. గోంగూర, పాలకూర ఇలాంటివి. అదే వీలైతే క్యారెట్లు ఇలాంటివి పచ్చి కూడా తినవచ్చు. విటమిన్స్ బాగా వస్తాయి, కంటి చూపు మెరుగుపడుద్ది. అదేవిధంగా మనకి అవకాశాన్ని బట్టి ఫ్రూట్స్ కూడా, సీజనల్ ఫ్రూట్స్, ఏ సీజన్లో వచ్చే ఫ్రూట్స్ ఆ సీజన్లో తీసుకుంటే మనకి సరిపడా విటమిన్స్ లభిస్తే మనకి ఆరోగ్యంగా కూడా ఉంటాం అన్నమాట. ముఖ్యంగా జామకాయలు ఇలాంటి వాటిలో. ఇక విటమిన్ డి అనేది ఒకటి ఉంది. ఇదేంటంటే ఎక్కువగా సూర్యరశ్మి నుంచి లభిస్తుంది. అది మన శరీరానికి చాలా అవసరమైనటువంటి విటమిన్. అందుకని ఏం చేయాలంటే మనం ఉదయాన్నే లేచి లేత ఎండ అంటే 8-9 లోపులోనే ఉండేటటువంటి ఉదయాన్నే లేచి ఆ సూర్యుడి యొక్క కాంతిలో మనం యోగా లాంటివి కనుక చేసుకుంటే ఆ సూర్యకాంతి మన శరీరం మీదకు ప్రసరించి మనకి కావలసినటువంటి విటమిన్ డి అనేది లభిస్తుంది. శరీరం ఆరోగ్యంగా ఉంటుంది అన్నమాట. ఇవి 3వ రకమైనటువంటి ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు చూసినప్పుడు ఈ విధంగా మనకు 3 రకాలైనటువంటి పదార్థాలు, పోషక పదార్థాలు, శక్తినిచ్చేవి కార్బోహైడ్రేట్స్, శరీర నిర్మాణానికి తోడ్పడే ప్రోటీన్లు, అదేవిధంగా శరీర ఆరోగ్యానికి ఉపయోగపడేటటువంటి విటమిన్లు, ఖనిజ లవణాలు. ఈ 3 రకాలైనటువంటి పోషక పదార్థాలు ఉన్నటువంటి ఆహారాన్ని మనం ప్రతిరోజు తీసుకోవాలి. ఈ 3 కలిసి ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని మనం ఏమంటామంటే పౌష్టికాహారం అంటాము, లేదా దీన్ని సంపూర్ణ ఆహారం అని కూడా అంటాం. 3 రకాలైనటువంటి కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్, ఫ్యాట్స్ కూడా. ఈ 3 ఎప్పుడైతే మనం తీసుకుంటామో అవి మన శరీరానికి అవసరమైన శక్తినిస్తాయి, మన శరీర నిర్మాణానికి తోడ్పడతాయి, మన శరీర ఆరోగ్యాన్ని సంరక్షిస్తుంటాయి. ఇవన్నీ కలిసినటువంటి దీన్ని మనం పౌష్టికాహారం అని చెప్పేసి అంటాం. మనం ఇక్కడ చూడండి, ఒక చిన్న స్టూల్ బొమ్మ ఇచ్చాడు. ఒక స్టూలు మన హెల్త్కి ఎలాగైతే ఒక స్టూల్కి 3 కాళ్ళు ఖచ్చితంగా అవసరమైనటువంటిది, ఏ ఒకటి లేకపోయినా కానీ అది కుదురుగా నిలబడదు. అదేవిధంగా మన శరీర ఆరోగ్యం కూడా కుదురుగా ఉండాలంటే, చక్కగా ఉండాలంటే ఈ 3 రకాలైనటువంటి పోషక పదార్థాలు అనేవి కావాలన్నమాట. ఏ ఒకటి కూడా ఎక్కువ తక్కువ అవసరం మేరకు ఎంతవరకు అవసరం అంతవరకు అవి ఉండాలన్నమాట. ఈ 3 రకాలైనటువంటి పదార్థాలని మనం సరిపడ మొత్తంలో తీసుకున్నప్పుడే ఏవేవి ఎంతెంత తీసుకోవాలనేది ఒక ఇండికేషన్ రూపంలో, పిరమిడ్ రూపంలో చూపిస్తారు చూడండి. దీన్ని ఆహార పిరమిడ్ అంటారు. ఇందులో కింద ఉన్నటువంటి కార్బోహైడ్రేట్స్ ఎక్కువ మొత్తంలో తీసుకోవాలి. ఎక్కువ మొత్తంలో కార్బోహైడ్రేట్స్, కొంచెం తక్కువగా ప్రోటీన్స్ ఉండేటటువంటి మాంసకృతులు, ఇంకా తక్కువ మొత్తంలో ఈ ఖనిజ లవణాలు, విటమిన్లు, కొవ్వులు అనేటటువంటివి ఉండాలి. అర్థమవుతుందా? కొవ్వులు చాలా తక్కువ తీసుకోవాలి. అదేవిధంగా విటమిన్లు, ఖనిజ లవణాలు దానికంటే కొంచెం ఎక్కువ, ప్రోటీన్స్ వాటికంటే ఇంకొంచెం ఎక్కువగా తీసుకోవాల్సింది ఏంటంటే అన్నింటికంటే ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అన్నమాట. ఇది ఈ యొక్క ఆహార పిరమిడ్లో మనం సూచించేటట్టు ఈ విషయం మనం ఈ యొక్క ఆహార పిరమిడ్ ద్వారా గ్రహిస్తాం అన్నమాట. ఇకపోతే ఈ పాఠంలో మనకి టమాటా గురించి ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. మనం టమాటా రోజు చూసేదా కానీ దీన్నంతా పెద్దగా పట్టించుకోం. అంత ఆరోగ్యానికి ఉపయోగకరమైందా అని చెప్పేసి మనం గ్రహించం. కానీ ఒక టమాటాలో చాలా రకాలైనటువంటి పోషక పదార్థాలు మన శరీరానికి అవసరమైనటువంటివి ఉంటాయి. దీన్ని అందుకే ప్రతిరోజు మనం తక్కువ రేట్లో లభించేటువంటి కూరగాయల్లో కూడా టమాటా ఒకటి, సీజన్ బట్టి. ఇందులో ఏమేమి ఉంటాయో తెలుసా? ఒక టమాటా గిన్నె తీసుకుంటే ఇందులో 1.08 గ్రాములు ప్రోటీన్లు, 1.5 గ్రాముల ఫైబరు, అంతేకాకుండా ఇందులో పొటాషియము, ఫాస్ఫరస్, మెగ్నీషియము, సోడియం లాంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. వీటితో పాటు విటమిన్ ఏ, విటమిన్
ఇంకా విటమిన్ ఈ ఇలాంటివి కూడా ఉంటాయి. అందుకే ప్రతిరోజు కూడా మనం కూరలోనే కాకుండా విడిగా కూడా స్నాక్స్ లాగా కూడా టమాటాలు తీసుకుంటే మనకి ఈ పోషక పదార్థాలన్నీ కూడా లభిస్తాయి అన్నమాట. దాదాపు 22 క్యాలరీల శక్తి లభిస్తుందంట ఒక టమాటా నుంచి. ఓకే, ఈ విధంగా మనం ఎప్పుడైతే ఇవన్నీ కలిసినటువంటి సంపూర్ణ ఆహారం లేదా పౌష్టికాహారం తీసుకుంటామో మనం బలంగా ఆరోగ్యంగా ఉంటాము. మన పనులు చేసుకోవడానికి అవసరమైనటువంటి శక్తి ఉంటుంది. నీరసించిపోం, మనం పనులు చేసుకున్నప్పుడు నీరసం రాకుండానే ఉంటుంది. అందుకని మనం ఎప్పుడు కూడా పౌష్టికాహారం తీసుకోవాలి. సరే, మనం తినాల్సిన ఆహారం ఏందో చెప్పుకున్నాం. ఇప్పుడు మరి మనం తినకూడని ఏంటి? తినకూడనివి కూడా ఉన్నాయా? తినకూడని అయితే మనం ఎందుకు తింటున్నాం? అవును, తినకూడని ఆహార పదార్థాలు జంక్ ఫుడ్ అంటారు వీటిని, చెడ్డ పదార్థాలు. ఇవి మన శరీరానికి ఏమాత్రం మంచివి కాదు, ఆరోగ్యానికి హానికరమైనవి. అయినా కానీ తింటూ ఉంటాం మనం. అవేంటియో తెలుసా? ఇవి ఇక్కడ బొమ్మల్లో చూడండి. కేకులు, ఐస్ క్రీములు, పిజ్జాలు, బర్గర్లు, ఇవన్నీ కూడా జంక్ ఫుడ్లో భాగం. అంటే చెత్త. ఇవి తినకూడదు. ఇవి తింటే మనకు ఆరోగ్యానికి చాలా ప్రమాదం. ఇక ఈ ప్యాకెట్లో చూడండి, మీరు రోజు తినేటటువంటి చిప్స్ పిల్లలు కావాలని ఏడుస్తూ ఉంటారు. ఈ కురుకురేలని, లేస్ అని, ఇలాంటివన్నీ కూడా జంక్ ఫుడ్ కిందకు వస్తాయి. ఇవి తింటే ఏమైందంటే శరీరం యొక్క ఆరోగ్యం దెబ్బతినడమే కాకుండా శరీరంలో ఊబకాయం లాంటిది కూడా ఏర్పడుతుంది. ఊబకాయం ఏర్పడడం వల్ల ఏమైందంటే గుండె నొప్పి లాంటివి రావటం, కొంచెం సేపు ఆడుకోగానే అలిసిపోవటం, ఇలాంటివి జరుగుతాయి అన్నమాట. ఇగో చూడండి ఎలా తింటుందో ఈ జంక్ ఫుడ్ని. అలాగా అంతలాగు తయారైపోతారు, పని చేయలేరు, శక్తి అనేది ఉండదు, నీరసించిపోతారు వెంటనే. తరచుగా అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. ఇక ఈడు చూడండి జంక్ ఫుడ్ తిని ఎట్లా తయారయ్యాడు. మీరు కూడా అమ్మోళ్ళు చెప్పిన మాట వినకుండా ఐస్ క్రీములు కావాలి, పిజ్జాలు కావాలి, చిప్స్ కావాలి, లేస్ కావాలని గొడవ చేస్తే ఎట్లానే తయారవుతారు. సరిగ్గా ఆడుకోలేరు కూడా, తరచుగా అనారోగ్యానికి కూడా గురవుతుంటారు అన్నమాట. అందుకని ఇటువంటి జంక్ ఫుడ్ తినకూడదు. ఇంట్లో చేసేటటువంటి ఆరోగ్యకరమైన ఆహారం మాత్రమే తీసుకోవాలి. మనం ఇందాక చెప్పినటువంటి ఆ 3 రకాలైనటువంటి పోషక పదార్థాలు ఉన్నటువంటి ఆహారం తీసుకోవాలి. దాన్ని మనం పౌష్టికాహారం అంటాం. ఆ పౌష్టికాహారం మాత్రం తీసుకుని మనం ఆరోగ్యంగా ఉందాం, జంక్ ఫుడ్కి దూరంగా ఉందాము. ఓకేనా? సరే, ఈ పాఠంలో మనం ఇప్పటిదాకా చెప్పుకున్న విషయాలు ఒక్కసారి అట్లా రివ్యూ చేసుకుని వెళ్ళిపోదాం. చూడండి, సంపూర్ణ ఆహారం అంటే ఏమిటి, మనం తినాల్సిన ఆహారం, పౌష్టికాహారం అంటే ఏంటి, శక్తినిచ్చేది, శరీర నిర్మాణానికి తోడ్పడేది, ఆరోగ్యానికి ఉపయోగపడేది, ఈ మూడింటికి అవసరాలకు ఉపయోగపడేదాన్ని మనం పౌష్టికాహారం అంటాము. అవే ఏంటంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజ లవణాలు, వీటితో పాటు కొవ్వులు కూడా. ఇది ఈ పాఠంలో మనం నేర్చుకున్న విషయాలు అన్నమాట. ఓకే, అర్థమైంది కదా ఏమేమి తినాలో ఏమేమి తినకూడదు అనేది. కాబట్టి మంచి పౌష్టికాహారం తీసుకోండి, ఆరోగ్యంగా ఉండండి. ఇలాంటి ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్ని రకాల సబ్జెక్టులకి చూడాలనుకుంటే వెంటనే మనోజ్ మిరాకిల్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.